నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ యాక్టివేట్ అవుతోంది. విభజన తర్వాత పడకేసిన పార్టీని మళ్లీ తట్టి లేపే టైం వచ్చిందని భావిస్తోంది. రాష్ట్ర విభజన చేసిందనే కోపంతో కాంగ్రెస్ ను ఓడించిన ఏపీ ప్రజలకు ఇప్పుడు ఆగ్రహం తగ్గిందని అంచనా వేస్తోంది. అధికారం చెలాయించిన టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు విభజన తర్వాత ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని లెక్కలేస్తోంది. కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యమంటే అలాంటి వాదనను బలంగా వినిపించాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీ 15% ఓట్లే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతోంది. ఏపీలో కాంగ్రెస్ కు సంప్రదాయంగా బలం ఉంది. అయితే విభజన తర్వాత లెక్కలు మారిపోయాయి. కానీ అది శాశ్వతం కాదు. 10 ఏళ్ల తర్వాత పరిస్థితిని మారిపోయిందని హస్తం పార్టీ నమ్ముతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపినట్టే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపుతాయని ఆశతో ఉంది హస్తం పార్టీ. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అంతర్ధానమైపోయిన పార్టీ. 2014 విభజన తర్వాత జనం కాంగ్రెస్ పై రగిలిపోయారు. 175 సీట్లలో ఓడించి ఆ పార్టీపై అసహ్యాన్ని, కోపాన్ని తీర్పు ద్వారా చాటుకున్నారు. కాలం తెచ్చే మార్పుల్ని బలంగా నమ్మే కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీపై ఆశలు పెంచుకుంటోంది. ఏపీలో ఏకాఏకిన అధికారం దక్కాలని కాంగ్రెస్ అత్యాశ ఏమీ పెట్టుకోవడం లేదు. ప్రస్తుతానికి ఉనికి నిలుపుకుంటూ ఓట్ల శాతంపై ఫోకస్ పెడితే నిదానంగా అయినా నిలదొక్కుకోవచ్చనే ఆలోచన చేస్తోంది. కాలంతో పాటు జనం ఆలోచనలు కూడా మారుతాయి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పై ఏపీలో కోపం బాగా తగ్గిందని ఆ పార్టీ లెక్కలేస్తోంది. దీనికి తోడు అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ విభజన తర్వాత ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని గుర్తు చేస్తోంది. విభజనకు ప్రధాన దోషి కాంగ్రెస్ అనే ఉద్దేశంతో 10 ఏళ్లుగా ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను పక్కన పెట్టేశారు. నోటా కంటే తక్కువ ఓట్లతో సరిపెట్టారు. ఓ దశలో కాంగ్రెస్ జెండా పట్టుకునే వారే కరువైపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పదవులు అనుభవించిన సీనియర్లు కూడా సొంత రాజకీయ భవిష్యత్తు చూసుకుని కండువా మార్చేశారు. కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే నేతలు మాత్రమే హస్తం పార్టీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి గట్టిగా ప్రయత్నిస్తే పోయేదేముంది అనే ఆలోచనతో ఉంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో పేరుకు వైసీపీ, టీడీపీ రెండు ప్రాంతీయ పార్టీలుగా కనిపిస్తున్నాయి. కానీ వైసీపీలో 70% క్యాడర్ పాత కాంగ్రెస్ దేన్ని హస్తం పార్టీ లెక్క. ఇప్పటిదాకా పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి వారంతా అక్కడున్నారని, ఒక్కసారి కాంగ్రెస్ యాక్టివిటీ పెరిగితే మళ్లీ సొంతగూటికి వస్తారనే నమ్మకంతో ఉంది. అటు కొంత క్యాడర్ నేతలు టీడీపీలో కూడా వెళ్లారని, అట్నుంచి కూడా కొందరు వచ్చే అవకాశం లేకపోలేదని లెక్కలేసుకుంటోంది. ఎవరొచ్చినా రాకపోయినా మొదట పార్టీని యాక్టివేట్ చేసి పనిచేసుకుంటూ పోవాలని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్లలో కాంగ్రెస్ కు 3 పీసీసీ చీఫ్లుగా మారారు. సుదీర్ఘ కాలం తర్వాత ఏపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఢిల్లీలో అధిష్టానం నిర్వహించడం చిన్న విషయం కాదు. ఈ మీటింగ్కు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ రావడంతో ఏపీ తమకు ముఖ్యమైన రాష్ట్రమేననే సంకేతాలిచ్చినట్టయింది. కాంగ్రెస్ 10 ఏళ్లుగా ఏపీలో జరిగే రాజకీయ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తోంది. 2014 ఎన్నికలు వదిలేస్తే 2019లో ఎన్నికల ప్రచారం కూడా గట్టిగానే చేసింది. ఏపీని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదనే సంకేతాలిస్తూనే పార్టీ నుంచి వెళ్లేవారంతా వెళ్లిపోయారని, ఇక కొత్తగా వెళ్లేవారు ఎవరూ లేరని అంచనాకొచ్చింది. వైసీపీ సర్కార్ కేవలం స్కీములకే పరిమితమైపోయిందని, ఏపీ పునర్నిర్మాణం దిశగా పని జరగలేదనే అసంతృప్తి జనంలో ఉందనేది కాంగ్రెస్ అంచనా. అదే సమయంలో అటు చంద్రబాబు పనితీరుపైనా ప్రజలు పూర్తి సంతృప్తిగా లేరని భావిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కు ఖచ్చితంగా స్పేస్ ఉందని, వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పార్టీ మెరుగుపడుతుందని ఆలోచిస్తోంది. పైగా రాహుల్ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు సానుకూలత పెరిగిందని భావిస్తున్న పార్టీ ఆ ప్రభావం ఏపీ జనంపైన ఎంతో కొంత ఉంటుందని ఆశాభావంతో ఉంది. ఒక్కసారి పార్టీ యాక్టివేట్ అయితే కొంత సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతుందని నేతలు నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ గారు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు తప్పనిసరిగా స్టార్ క్యాంపెయినర్స్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తారు. వారితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఆన్ అండ్ ఆఫ్ రెగ్యులర్ గా వచ్చి పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం రావడంతో పక్కనే ఉన్న ఏపీపై ఫోకస్ పెట్టడానికి కూడా వీలుంటుంది అనేది కాంగ్రెస్ ఆలోచన. కొందరు ఏపీ ఓటర్లు తెలంగాణలో ఉండడం, తెలంగాణ ఎన్నికల సందర్భంగా కొన్ని సామాజిక వర్గాల్లో వచ్చిన మార్పు కూడా కలిసొస్తుందనే లెక్కలేసుకుంటోంది. బీజేపీపై పెట్టుకున్న ఆశలు గల్లంతు కావడంతో ఏపీ జనం మరోసారి కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ అనుకుంటోంది. విభజన ఆకాంక్షలు నెరవేరాలంటే ఖచ్చితంగా ఓ జాతీయ పార్టీ మద్దతు కావాలి. బీజేపీ ఎలాగో నమ్మకం నిలబెట్టుకోలేదు కాబట్టి కాంగ్రెస్ కు ఒక ఛాన్స్ ఇద్దామని ఓటర్లు అనుకున్నప్పుడు పార్టీ సంసిద్ధంగా ఉండాలనే వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చినా కూడా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు అధికారం దక్కలేదు. ఇన్నాళ్ల తర్వాత ప్రజల్లో మార్పొచ్చింది. అదేవిధంగా ఏపీ ప్రజలు కూడా విభజనకు కాంగ్రెస్ ను శిక్షించారు.
ఇప్పుడు కరుణిస్తారేమోననే కాంగ్రెస్ ఆశగా ఎదురుచూస్తోంది. ఓటర్ల మనసు ఎలా ఉన్నా ఏపీలో పార్టీ మాత్రం యాక్టివ్గా ఉండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం. ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుండాలని, అంతేకాని కాంగ్రెస్ను సొంత పార్టీ వాళ్లే వదిలేశారనే మాటకు అవకాశం ఇవ్వొద్దు అనేది ఆలోచన. ఈ విషయాన్నే రాహుల్ సూటిగా నేతలకు చెప్పేశారు. ఎక్కడా అవకాశం వదలొద్దని, నిరాశలో కూరుకుపోవాల్సిన పరిస్థితి లేదని ధైర్యం చెప్పారు. గతంలో విభజనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కాంగ్రెస్ నేతలు ఏపీలో జనం ముందుకు వెళ్లడానికి జంకారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటోంది హస్తం పార్టీ. 10 ఏళ్ల పాటు చేసిన తప్పుకు శిక్ష అనుభవించామని, మిగతా పార్టీలు కూడా ఉద్ధరించేదేమీ లేదని, తమకు అవకాశమిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని జనంలో నమ్మకం కలిగించాలి అనేది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే హోదాపై రాహుల్ హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని వ్యూహం రచిస్తోంది. ఇన్నాళ్లు ప్రజాగ్రహాన్ని అర్థం చేసుకుని ఎదురుచూశామని, ఇక రంగంలోకి దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఓపిగ్గా ఎదురుచూస్తే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని నిరూపించుకోవాలని అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక స్టేటస్ కేటగిరీ గురించి కృషి చేస్తుంది, కట్టుబడి ఉంది. అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే హామీలు ఇచ్చారో కూడా అవన్నీ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇవాళ వివిధ పరిస్థితుల వల్ల ఉన్న 3 రీజనల్ పార్టీస్ కూడా మరి బీజేపీకి దాసోహమై ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కూడా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వగలదని ఏ విధంగా చెప్పగలం, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది కూడా చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఏపీలో కాంగ్రెస్ గతం ఘనంగా ఉంది. భవిష్యత్తుపై పూర్తి నమ్మకం లేదు. అలాగని పూర్తిగా కాడి కింద పారేస్తే అసలుకు ఎసరొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. విభజన జరిగి 10 ఏళ్లైన తర్వాత కూడా ఇంకా స్తబ్దతకు అర్థం లేదనే వాదన తెరపైకి తీసుకొస్తోంది. విభజనలో అన్ని పార్టీలు తలో చెయ్యి వేశాయని, అధికారంలో ఉన్న పాపానికి కాంగ్రెస్ మాత్రమే శిక్ష అనుభవించిందనే వాదన వినిపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఏపీ విభజన మాత్రమే కాదు, నష్టపరిహారంగా చాలా హామీలిచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని మరోసారి గుర్తు చేసింది. కాంగ్రెస్ను బలిపశువుని చేసిన మిగతా పార్టీలు చేసిందేమీ లేదని జనం గ్రహించాలని కాంగ్రెస్ కోరుతోంది. కాంగ్రెస్ తప్పులు చేసినా అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందని, దీనికి చాలా ఉదాహరణలున్నాయని కాంగ్రెస్ చెప్పాలనుకుంటోంది. అసలు సిసలు కాంగ్రెస్ వాదులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలనే మాట తీసుకుని జనంలోకి వెళ్లాలని కాంగ్రెస్ అనుకుంటోంది. కాంగ్రెస్ గుడ్డిగా రంగంలోకి దిగడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బేరీజు వేసిన తర్వాతే సై అంటోంది. ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా వీలైన లక్ష్యమే పెట్టుకుంటోంది. హైకమాండ్ ఫోకస్ పెట్టిందనే సంకేతాలతో ఖచ్చితంగా లెక్క మారుతుందనే అంచనాతో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం, హామీలు ప్రధాన అంశాలయ్యాయి. ఇప్పుడు విభజన చట్టానికి గడువు కూడా ముగుస్తోంది. 10 ఏళ్లైనా ఇంతవరకు ఏపీకి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనే కోపం అక్కడి జనంలో ఉంది. కనీసం రాజధాని లేని రాష్ట్రంగా చేసేశారనే ఆగ్రహం కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో బేరీజు వేసుకుంటే కాంగ్రెస్పై కోపం ఖచ్చితంగా తగ్గే అవకాశముందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇతర పార్టీలు ఏమీ చేయలేదనే కోపం ఎంతో కొంత కాంగ్రెస్పై సానుకూలతకు కారణమవుతుందని లెక్కలేస్తోంది. ప్రస్తుతానికి 15% ఓట్లు సాధించడమే లక్ష్యంగా కష్టపడితే మరొక 10 ఏళ్లకైనా ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ వ్యూహం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామనే హామీనే ప్రధాన ఆయుధంగా జనంలోకి వెళ్లాలనేది ప్లాన్. హోదాను తాయిలంగా చూపితేనే ఓట్ల శాతం పెరుగుతుందనేది హస్తం పార్టీ అంచనా. ఇప్పటికే జోడో యాత్రలో భాగంగా ఏపీ గడ్డ మీదే హోదాకు కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తు చేసి హోదాను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లాలని అనుకుంటోంది కాంగ్రెస్. One that explained to me the issues of the Polavaram project and the difficulties they are facing, and the second who had given their land to build the Amravati capital, and they explained to me the tragedy that they had given their land to build the new capital, and now they are not being given their due, and the government of Andhra Pradesh wants to build 3 capitals. The Congress party is committed to these 2 issues. We are going to support you in these issues, and we are going to make sure that they are resolved in your benefit. And we also are committed to the special status of Andhra Pradesh. ఏపీలో ప్రతి పార్టీకి కొన్ని సమస్యలున్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. వైసీపీకి బంపర్ మెజారిటీ వచ్చినా అనుకున్న విధంగా పాలన సాగలేదని భావిస్తోంది. కేవలం స్కీములతో జనం సంతృప్తి చెందరు అనేది కాంగ్రెస్ లెక్క. అదే సమయంలో టీడీపీ కొన్ని నెలల క్రితమే ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో ఫలితం అటు ఇటు అయితే ఆ పార్టీలో సంక్షోభం తప్పదనే అంచనాతో ఉంది. అటు బీజేపీకి ఏపీలో ఏమాత్రం బలం లేదు. కనీసం నామమాత్రంగా అయినా ఈ 10 ఏళ్లలో పుంజుకోలేదు.
ఇలాంటి స్థితిలో ఇతర పార్టీలకు ఇబ్బంది ఎదురైతే ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికైనా ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్గా ఉండాలనేది హైకమాండ్ ఉద్దేశం. పైగా మొదటి నుంచి తెలంగాణ కంటే ఏపీలోనే కాంగ్రెస్కు బలం ఎక్కువ. ఒక్కసారి మూలాల్ని గుర్తు చేస్తే జనం ఆలోచన మారిపోతుందని అంచనా వేస్తోంది. తెలంగాణలో విభజన సమయంలో అసలేం జరిగిందో కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లోనే సమర్థంగా చెప్పగలిగిందే. అందుకే ఫలితం దక్కిందే. ఏపీలో అయితే ఇప్పటిదాకా విభజన గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఈసారి ఎన్నికల్లో తామేం చేశామో మిగతా పార్టీలు ఏం చేశాయో పోల్చి చెప్పడానికి అవకాశం వచ్చిందని ఆశిస్తోంది. సంక్రాంతి తర్వాత ఏపీలో కొన్ని కీలక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటి నుంచి ఎన్నికల తేదీ వరకు యాక్షన్ మోడ్లో ఉండాలనే సంకేతాలు హైకమాండ్ నుంచి అందాయి. గతంలో కాంగ్రెస్లో కీలకంగా ఉండి ఇతర పార్టీలో చేరిపోయిన నేతలను తిరిగి కాంగ్రెస్ కూటికి రప్పించే విధంగా వారితో సంప్రదింపులు చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. అలాగే ఏపీలో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, ఒంటరిగా వెళ్తే కాంగ్రెస్ విజయావకాశాలు ఎలా ఉంటాయి, ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తోంది. కీలకమైన ఏపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ చేతిలో పెట్టింది. గతంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ పాత కాపులతో చర్చించాలని నేరుగా ఢిల్లీ నుంచి ఆదేశాలొచ్చాయి. నేతల ప్రాధాన్యతను బట్టి ఎవరు వెళ్లి ఆహ్వానించాలో కూడా హైకమాండే చెప్పింది. ఏపీలోనూ అదే వ్యూహం అమలు చేసే ఉద్దేశం కనిపిస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని, ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెతో ఇప్పటికే చాలా మంది నేతలు, ముఖ్యంగా వైఎస్సార్సీపీలో అసంతృప్తితో ఉన్న టికెట్లు దక్కని నేతలు టచ్లో ఉన్నారని, షర్మిల కాంగ్రెస్లో చేరితే వారు కూడా ఆమె వెంటే హస్తం పార్టీలో చేరతారనే వాదన వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు దాదాపు గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే. దీంతో కాంగ్రెస్ పార్టీ బలపడితే దాని ప్రభావం నేరుగా జగన్ పార్టీపై పడుతుందనే లెక్కలేస్తోంది కాంగ్రెస్. She is a person who has been from the Congress idea, and she is as the daughter of YSR. We all respect her and we all hope that she gets into she believes in the Congress ideals. But we all believe that whatever decisions she takes, we all welcome that thing. తెలంగాణలో ఉన్న నేతల ఆస్తులు, వ్యాపారాలకు సహకరిస్తామనే హామీతో కాంగ్రెస్ నేతలు గతంలో తమ పార్టీలో పనిచేసి ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తిరిగి సొంతగూటికి రప్పించే ప్రయత్నాలు చేసే ఉద్దేశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల వైపు మొగ్గు చూపడానికి అలా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే వైఎస్సార్సీపీ నుంచి కొందరు వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. నిజానికి షర్మిల తెలంగాణ ఎన్నికల సమయంలోనే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే కొందరు టీ కాంగ్రెస్ నేతలు షర్మిల తెలంగాణలో పనిచేయకూడదనే షరతు పెట్టడంతో అది ఆగిపోయింది. మరిప్పుడు షర్మిల ఏపీలో బాధ్యతలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఏపీ కాంగ్రెస్ నేతలు కొందరు షర్మిల వస్తే ఆహ్వానిస్తాం అంటున్నా ఆమె మనసులో మాటేంటో తేలాల్సి ఉంది. ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వస్తారా, ప్రతినిధిగా ప్రచారకర్తగా వస్తారా, ఏ మేరకు వస్తారన్నది కూడా మనం చూడాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. గత ఎన్నికల సమయంలో అయితే ఏకంగా ఓటు బ్యాంకు లేని పార్టీగా మిగిలిపోయింది. ప్రస్తుతం హస్తానికి చెప్పుకోదగ్గ నాయకులు లేరు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు. అలా ఉనికి కోల్పోయిన పార్టీకి తిరిగి గుర్తింపు తెచ్చే ప్రయత్నాలే ఇప్పుడు జరుగుతున్నాయి. ఉన్న క్యాడర్కు దిశానిర్దేశం కరువైందనే మాట గట్టిగా వినిపిస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా అందకుండా పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటోంది. ఇప్పటికే దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందుకు అక్కడి ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన కారణంగా కనిపించింది. కానీ ఏపీలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఏపీలో ఆ రెండు రాష్ట్రాలంత బలంగా కాదు కదా, కనీసం నామమాత్రపు బలంతో కూడా కాంగ్రెస్ లేదు. అందుకే మొదట ఈ పరిస్థితిని అర్జెంటుగా మార్చాలని హైకమాండ్ ఆదేశించింది. ఈ తరుణంలో కనీసం నామమాత్రపు ఓటు బ్యాంకుతో అయినా ఉనికిని కాపాడుకోవాలన్నదే కాంగ్రెస్ యత్నంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లకు జరుగుతున్న ఏపీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో సింహావలోకనం చేసుకునే సమయం వచ్చింది. రాజకీయాల్లో 10 ఏళ్లంటే తక్కువ సమయమేమీ కాదు. పైగా రాష్ట్రంలో బలంగా ఉన్న 2 ప్రాంతీయ పార్టీలకు పాలించే అవకాశం దక్కించింది. మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా లేదా అనే కోణంలో ఎన్నికల ఎజెండా సెట్ చేస్తే తమకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కాంగ్రెస్ లెక్క.
ఇలా ఇతర పార్టీల వైఫల్యాలే కాంగ్రెస్కు బలంగా మారతాయని లెక్కలేస్తోంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్తో ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులొస్తున్నాయంటూ కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య ఓటు బ్యాంక్ పోలరైజ్ అయింది. సాధారణ పరిస్థితుల్లో అయితే మూడో పార్టీకి అవకాశం లేనట్టే. కానీ ఈసారి ఎన్నికల్లో తమకు అవకాశం ఉందనేది కాంగ్రెస్ భావన. కొత్త ఆలోచనలతో రంగంలోకి దిగితే ఉపయోగం ఉంటుందని ఆశిస్తోంది. విభజనపై ఇప్పటిదాకా జరిగిన రాజకీయానికి, ఇకపై చేసే రాజకీయానికి తేడా తీసుకొస్తే చాలు అనేది కాంగ్రెస్ భావన. కాంగ్రెస్ ఏపీలో గత 10 ఏళ్లలోనే బలహీనపడింది. అంత మాత్రాన ఆ పార్టీ పని పూర్తిగా అయిపోయినట్టేనా? అసలు జనం మనసులో కాంగ్రెస్ లేదా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. ప్రతి ఎన్నికకు పరిస్థితులు మారుతుంటాయి. ఇప్పుడు ఏపీలో ఒక ఎన్నిక కాదు, 2 ఎన్నికలయ్యాయి. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలో ఇప్పుడు గట్టిగా చెప్పే సందర్భం వచ్చిందనేది కాంగ్రెస్ లెక్క. తెలంగాణలో మార్పు రావాలని బలంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ఏపీలో కూడా విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్కు ఓటేయాలి అనే నినాదం గట్టిగా వినిపించాలి. ఈ ప్రచారం వ్యూహాత్మకంగా చేయగలిగితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఆశిస్తోంది. అంటే కేసీఆర్ పాలన పట్ల పూర్తి సంతృప్తి ఉన్నా, కొంత సంతృప్తి ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కొట్టేశారు. అంటే ఓటర్ ఫ్యాటిక్, అంటే మార్పు కావాలి, కొత్తదనం రావాలి అనే భావనను బిల్లు చేయగలిగారు తెలంగాణలో కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి కంపెలింగ్ నరేటివ్ను కాంగ్రెస్ క్రియేట్ చేయగలగాలి. రాజకీయాల్లో పార్టీలు పేరుకే ఉనికిలో ఉంటే సరిపోదు. ప్రజాక్షేత్రంలో యాక్టివ్గా ఉంటేనే ఓటర్లు ఓటేసేటప్పుడు ఆ పార్టీ గురించి కూడా ఆలోచిస్తారు. కానీ ఏపీలో పార్టీ గురించి ఆలోచించాలనుకున్న ఓటర్లకు కూడా కాంగ్రెస్ కనిపించడం లేదని హస్తం పార్టీ గుర్తించింది. మొదట ఈ తప్పును దిద్దుకోవడానికే తక్షణ కార్యాచరణకు పూనుకుంటోంది. రాజకీయ పార్టీలను పోల్చి చూస్తే కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కు తనదైన అడ్వాంటేజ్ ఉంది. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. భిన్న వర్గాలకు గొంతుగ్గా నిలిచిన చరిత్ర ఉంది. ఏవో కొన్ని వర్గాలకే అవకాశమిచ్చే పరిస్థితి ఉండదు. ఎవరు సీఎం అయినా ఒంటెత్తు పోకడ కష్టం. ఎవరైనా పరిధి దాటితే అదుపు చేయడానికి ఢిల్లీలో హైకమాండ్ ఉంది. ఇవన్నీ సానుకూలతలే. కానీ విభజన పాపం మాదే అని బలంగా నమ్మిన ఏపీ కాంగ్రెస్ నేతలు తమ సానుకూలతను కూడా మర్చిపోయారు. మొదట నేతల మైండ్ సెట్ మారాలని హైకమాండ్ అందుకే చెప్పింది. ఏపీకి కాంగ్రెస్ కంటే ఇతర పార్టీలే ఎక్కువ నష్టం చేశాయనే వాదనకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికల ప్రచారం చేస్తే ఖచ్చితంగా రాజకీయం మారుతుందనే అంచనాలున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు. కానీ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ సాధించే ఓట్లు ఇతరుల గెలుపోటములకు కారణం కావచ్చు. కాంగ్రెస్ కనుక గేమ్ స్పాయిలర్ పాత్రలోకొస్తే తర్వాతి ఎన్నికలకైనా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇతర పార్టీలేవి కాంగ్రెస్ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఏపీలో ఇప్పటికే 10 ఏళ్లుగా సీరియస్గా ప్రయత్నం జరగలేదని, ఇలాగే వదిలేస్తే పార్టీ ఉనికి లేకుండా పోయిన తమిళనాడు, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరే ప్రమాదం ఉందని హైకమాండ్ గుర్తించింది. పోటీకి అభ్యర్థులే కష్టం. సో ఇవన్నీ ఒక ఉపన్యాసాలు తొంద బెదిరింపులు ఏదో అంటారు, వరద బెదిరింపులు లాగా ఉంటాయి. కాంగ్రెస్కి చేపించి ఆంధ్రప్రదేశ్లో అయితే అంత వెలుగు రేపు ఏం కనపట్లేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ 29 రాష్ట్రాల్లోనూ స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. ఏ రాష్ట్రాన్ని వదులుకునే ప్రసక్తి ఉండదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అంత మాత్రాన పూర్తిగా కాడి కింద పడేయకూడదు. ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉండాల్సిందే అంటోంది కాంగ్రెస్ హైకమాండ్. వరుసగా 10 ఏళ్లు, 15 ఏళ్లు విపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఉదాహరణలున్నాయి. అంతెందుకు ఉమ్మడి రాష్ట్రంలోనూ 10 ఏళ్లు విపక్షంలో ఉన్న తర్వాతే 10 ఏళ్లు అధికారం దక్కింది. అందుకే ముందు పార్టీ యాక్టివేట్ అవ్వాలనేది హైకమాండ్ చెప్పే మాట. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే వ్యూహం ఉండదు. పరిస్థితుల్ని బట్టి వ్యూహాలు మారతాయి. పార్టీ బలాన్ని బట్టి ఏ వ్యూహం పనితే మెరుగైన ఫలితాలొస్తాయో అంచనా వేయాలి. ఒక్కసారి వ్యూహం ఖరారయ్యాక 100% నమ్మకంతో పనిచేయాలి. అప్పుడే సరైన ఫలితం వస్తుంది. ఏపీ నేతలకు గీతోపదేశం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ నిరాశ నిస్పృహలు వదిలిపెట్టాలని గట్టి సంకేతమిచ్చింది. ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం సాధ్యమేనా అనే ప్రశ్నకు తావులేదని తేల్చేసింది. ఖచ్చితంగా పూర్వ వైభవం సాధ్యమేనని, అందుకోసం వ్యూహాత్మకంగా ప్రయత్నం చేయాలని సూచించింది. ఏపీలో ఇటీవలి పరిణామాలు ఓటర్లలో కొత్త ఆలోచనకు దారితీయొచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. జగన్ పాలన నచ్చకపోయినా టీడీపీకి ఓటేయడం ఇష్టం లేని వారికి కాంగ్రెస్ ఆప్షన్ కావచ్చని భావిస్తోంది. అదే సమయంలో బాబంటే విముఖత ఉన్న టీడీపీ ఓటర్లు కూడా గతంలో మాదిరి కాంగ్రెస్కు ఓటేయలేం అనుకునే పరిస్థితి లేదని గుర్తు చేసుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ క్యాడర్కు, ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ కంటే వైసీపీనే ప్రధాన శత్రువుగా మారింది.
అలా జగన్కు ఓటేయలేని బాబంటే విముఖత ఉన్న టీడీపీ ఓటర్లకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కావచ్చనే వాదన ఉంది. పైగా తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు మళ్లిన పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ టీడీపీ పోటీలో లేదు. ఇక్కడ అలా కాదు కదా అనుకోవచ్చు. కానీ ఆ స్థాయిలో కాకపోయినా విముఖ ఓటర్లు కాస్త మొగ్గినా చాలు కాంగ్రెస్ పునరుజ్జీవానికి రెక్కలొచ్చినట్టే అంటోంది హస్తం పార్టీ. రాజకీయ పార్టీ ప్రదర్శనకు ప్రధానంగా చూసే కొలమానం ఓట్ల శాతం. ప్రస్తుతం కాంగ్రెస్కు నోటా కంటే తక్కువ ఓట్లొచ్చిన మాట నిజం. కానీ కాంగ్రెస్ వాస్తవ బలం చాలా ఉందనేది నిజం. ఈ వాస్తవం దిశగా పనిచేస్తే ఓట్ల శాతం అదే పెరుగుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పాలన బాగాలేక ఆ పార్టీ పనితీరు నచ్చకో ఓటర్లు తిరస్కరించలేదు. కేవలం విభజన చేసిందనే కోపంతో ఆక్రోశం వెళ్లగక్కారు. 10 ఏళ్లు శిక్ష వేశారు. కానీ ఒక్కసారి ఆ కోపం తగ్గితే అప్పుడు పార్టీ వాస్తవ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పార్టీ యాక్టివ్గా లేకపోతే ఎలాగనేది కాంగ్రెస్ ఆలోచన. కాంగ్రెస్ పై ఓటర్లలో మొదట పునరాలోచన కలిగేలా చేయగలిగితే చాలు ఓట్లు వాటంతటవే పెరుగుతాయని ఆ పార్టీయే కాదు కొందరు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారం దక్కకపోయినా ఏపీ విభజన హామీలపై పార్లమెంట్లో అడపాదడపా మాట్లాడింది కాంగ్రెస్. హామీలు నెరవేర్చినందుకు నిరసనగా ఏపీ ప్రాంతీయ పార్టీలు మోడీ సర్కారుపై పెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చింది. అయినా సరే చేసింది గట్టిగా చెప్పుకోలేదనే వాదన ఉంది. ఆ లోపాన్ని సరిచేసుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ గతంలో ఏపీకి ఏం చేసిందో చెప్పడానికి చాలా అంశాలున్నాయి. మరి గత 10 ఏళ్లలో ఇతర పార్టీలు ఏపీకి ఏం చేశాయని నిలదీస్తే పాయింట్ లేదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం అంతర్గత సమావేశాల్లో వచ్చిన ఆలోచనలు మాత్రమే. వీటికి కాస్త పదును పెడితే వ్యూహాత్మక ఎజెండా సిద్ధమవుతుంది. ఆ ఎజెండా తీసుకుని వచ్చే 3 నెలలు ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఆశావహ దృక్పథంతో ముందడుగు వేసేలా ఓట్లు వస్తాయని హస్తం పార్టీ నమ్మకంగా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసే రాహుల్ గాంధీ 15% ఓట్లు సాధించే లక్ష్యం నిర్దేశించారని నేతలు భావిస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా సరే పనైతే చేయాల్సిందే. నిజాయితీగా చేసే ప్రయత్నానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. కాంగ్రెస్ అధికారం ఆశించటం లేదు కాబట్టి ఓటర్లు కూడా సానుకూలంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇలాగే ఓపిక్గా తెలివిగా రాజకీయం చేస్తే మళ్లీ ఏపీలో పునర్వైభవం సాధ్యమే అని నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ.